హలో. ఈరోజు నా రెసిపీ హోమ్మేడ్కి ఇంట్లో నెయ్యి చేసుకునే విధానం. ఇక చేసే విధానం అయితే చూసేద్దాం. డైలీ పెరుగు చేసుకుంటాం కదా, పాలు కాంచి మీగడైతే కడుతుంది. అప్పుడు మనము పైనుండ మీగడ మాత్రం ఎత్తి పెరుగు చేసుకున్నప్పుడు మీగడ మాత్రం ఎత్తి ఒక కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పాలు కాంచినప్పుడు ఇట్లా మీగడ కడుతుంది. దీనికి తోడు పెట్టుకుంటే కొద్దిగా పాలు మరి ఈ మీగడ వేసి రెండు వేసి తోడు పెట్టుకుంటే పెరుగు అయిపోతుంది. పైన మీగడెత్తి ఒక కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ ఫుల్ బాక్స్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టి మనం ఇంకా దీనైతే చిలుక్కుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ కోల్డ్ వాటర్ అయితే వేసుకోండి. ఇక మీగడెత్తి మిక్సీ జార్లో వేసుకొని చిలుక్కొని దీనైతే ఈ బౌల్లోకి వంచుకుందాము. ఈ కోల్డ్ వాటర్ వేసుకునేదాన్ని ఇంకా వెన్న అనేది బాగా పైనకి గట్టిగా అయిపోయి పైనకి తేలుకుంటుంది. కాబట్టి సమ్మర్ కదా, కోల్డ్ వాటర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. లేకుంటే మెత్తగా నీట్గా వెన్న అనేది చిక్కేదు. వింటర్ అయితే ఓకే, సమ్మర్లో కంపల్సరీ కోల్డ్ వాటర్ వేసుకోవాలి. ఆ కోల్డ్ వాటర్లో ఇప్పుడే కొద్ది గట్టిగా అయిపోతుంది వెన్న అనేది పైన. మనకి చాలా ఈజీగా ఉంటుంది తీసుకునే కూడా. సో మనం ఇట్లా చేయొచ్చు. చూడండి, ఇలా గట్టిగా అవుతుంది. మనం తీసుకునేకి ఈజీగా వస్తుంది అనమాట. అందుకే ఇలా చేసుకోవాలి. నాకు ఈ కంటైనర్ అయితే మీగడ వేసుకోండి కంటైనర్ అయితే 1.5 kg ఉండింది. వెన్న అయితే ఒక 400 grams రావచ్చు. ఇప్పుడు అంతా చిలికేసాను. ఒక బౌల్, ఈ 5 liters బౌల్ నిండుగా అయింది. అంటే వెన్న కాదు, మజ్జిగ అంతా సేరి. సో మనం దీన్ని ఇప్పుడైతే తీసి ఒక బౌల్లోకి వేసుకొని నెయ్యి కరిగించుకుందాము. తీసి వేసుకునేటప్పుడు దీంట్లో వెన్నతో పాటు కొద్దిగా మజ్జిగ కూడా వచ్చేస్తుంది, లిక్విడ్ నీళ్ళుగా. మనం లాస్ట్లో చివరిగా అయితే ఒత్తి మజ్జిగ అంతా తీసేయాలి. ఇలా ఒత్తుకుంటూ మజ్జిగ అంతా వంచేసుకొని వెన్న మాత్రం పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ ఉంటే వెన్నంతా గట్టిగా అయిపోతుంది, మజ్జిగ మాత్రం బయట వచ్చేస్తుంది. ఇలా చేసుకొని మొత్తం అంతా తీసేసి మనం ఇలా ఒత్తుకుంటూ ఉంటే వెన్న అనేది గట్టిగా కూడా ఉంటుంది. ఇంట్లో ఇలా నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కలర్ బాగుంటుంది, స్మెల్ టేస్ట్ అన్నీ బాగుంటుంది. ఇంట్లో ఎవరన్నా మీగడ చేసుకునే వాళ్ళు, పాలు కాచి మీగడ తీసేవాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి. చూడండి, బటర్ అనేది చాలా గట్టిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకుందాము. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నెయ్యి అనేది కరిగించుకోవాలి. హైలో పెట్టుకుంటే నెయ్యి త్వరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపే నెయ్యి అనేది కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా అయినప్పుడు అంతా ఆ వైట్ కలరు నొరుగంతా పోయి ఇలా నెయ్యి మాత్రం మనకు మిగులుతుంది, కాంచుతూ ఉంటే తెలుస్తుంది. అప్పుడు మనం దీంట్లోకి కరివేపాకు మునగాకు వేసుకుందాము. ఈ కరివేపాకు మునగాకు వేసేదాన్ని ఇంకా కరివేపాకుని ఇంకా మంచి స్మెల్ వస్తుంది. మునగాకుని ఇంకా మళ్ళీ హెల్త్కి మంచిది, కాల్షియం ఉంటుంది కదా. సో అని చెప్పేసి కలర్ కూడా చాలా బాగా వస్తుంది మునగాకు వేసేదాన్ని. ఇంకా ఎల్లో కలర్ దాంట్లోకి ఈ మునగాకు పొడి కొంచెం గ్రీనిష్ మిక్స్ అయ్యి కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఈ మునగాకు కరివేపాకు అయితే నెయ్యిలోనే బాగా క్రిస్పీగా ఇదైపోవాలన్నమాట, క్రిస్పీ అయిపోవాలి. నూనెలోనే వేగి కరివేపాకు మునగాకు రెండు క్రిస్పీగా అయిపోవాలా. ఇంకా మనం లవంగాలు కూడా వేసుకోవాలా. స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి హీట్ ఉంటుంది కాబట్టి చివర్లో లవంగాలు వేసుకుందాము. నెయ్యి హీట్ ఉంటుంది, మనం లవంగాలు వేస్తే ఆ లవంగాల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. మనం దీని ఏం కాని చెప్పని ఉండదు. ఒకసారి కలిపేసి చూడండి, నెయ్యి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. ఇది న్యాచురల్ పద్ధతిలో చేసుకునేది. లాస్ట్ అయిన తర్వాత ఇలా నెయ్యి అయితే ఇలా తెలుస్తుంది మనకి.
ఎంత మంచి కలర్ ఉంటుందో. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి అయిపోయింది. నేను వీడియో కోసమని ఉడుకు మీద ఫిల్టర్ చేస్తూ ఉన్నాను. సలగైనా కూడా చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసినప్పుడు చూపిస్తాను కలర్ ఎంత బాగుంటుందో. చూడండి ఎంత బాగుందో కలరు. సో ఇదే ప్రాసెస్లో ఎవరైనా కొత్తగా నెయ్యి చేసే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. సో ఇలా చేసుకోండి. మంచి టేస్ట్, కలరు, స్మెల్ అయితే వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.